ఏమవుతుంది? ఒకప్పుడు ఉన్న భయంకరమైన ఆ నేముని ఈరోజు స్త్రీలు మధ్యరేతుల్లో కూడా ప్రశాంతంగా వెళుతున్నారంటే కారుకులు ఎవరంటే పరిశుద్ధ గ్రంథము ఈ తరంలో శాలెమురాజు అన్న. ముక్కు సూటిగా మాట్లాడుతున్నాను. చిలుకలూరిపేట మండలంలో మీరే కదా, అధికారం మీదే కదా. మరి మున్సిపాలిటీలో ఉన్న అధికారులకి మీరు తెలియజేయాలి కదా. దేవాలయాలకి అన్నిటికీ నీళ్లు పోతున్నాయా? దేవాలయాలకి అన్నిటికీ నీళ్లు పోతున్నాయా? చర్చి, హైందవ టెంపుల్, ముస్లిం టెంపుల్, ఇది కదా ఒక అధికారంలో ఉన్న వ్యక్తి పరిపాలన. మాకైతే మంచిగా బోధించింది పరిశుద్ధ గ్రంథము. ఏమని? అధికారులని సన్మానించండి, అధికారుల కోసం ప్రార్థించండి, దేశము కోసము, దేశ క్షేమం కోసము మొరపెట్టమని మాకు మా గ్రంథము తెలియజేసింది. మా దేవుని మాటను మేము తూచా తప్పకుండా మేము ఆలకించాం. అంత మాత్రమే కాదు, మీరు వచ్చి ఏదైనా అలంకరించినప్పుడు మిమ్మల్ని గౌరవంగా మీకు రెస్పెక్ట్ ఇచ్చి మిమ్మల్ని మీరు ఏదైనా దిగి వెళ్ళిన దాకా మిమ్మల్ని ప్రేమించి ప్రేమతో ఆహ్వానించాం. మీరు వచ్చినప్పుడు వెల్కమ్, మోస్ట్ వెల్కమ్, స్వాగతం చెప్పాం. మరి మీరు ఈరోజు మాకు నీళ్లు అందకపోతే మౌనంగా ఉంటారా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? పరిపాలన అంటే అందరికీ నీళ్ళు ఇవ్వాలి. ఒకవేళ చెరువులో నీళ్ళు లేవా, చెరువులో ఏమన్నా నీళ్ళు లేవా, అయితే ఒక ట్యాంకర్ పంపించండి. నీళ్ళు తక్కువగా ఉన్నాయి, ఒక ట్యాంకర్ పంపించండి అని చెప్పాలి. ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఏమండి? మేము దీన్ని ఖండిస్తున్నాం. మరి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తున్నాం. మరి లోకేష్ బాబు గారికి కూడా విన్నవిస్తున్నాం. అలాగనే మరి పుల్లారావు గారికి మంత్రి వర్యులు చిలకలూరిపేట మండలము మరి ఆయన చెవులకి పోయిందో పోలేదో ఒకసారి విన్నవిస్తున్నాం. పోయినా కూడా పట్టి పట్టుకున్నట్టు ఉన్నాడేమో అని చాలామంది అంటున్నారు. బైబిల్ చెప్పింది దేశం కోసం ప్రార్థించండి, దేశంలో ఉన్న అధికారుల కోసం ప్రార్థించండి, అధికారులను సన్మానించండి. మా పార్టీ యేసు పార్టీ, మా గుర్తు సిలువ గుర్తు. మేము ఎలాంటి వారు వచ్చినా ఎవరు వచ్చినా మాకు ఎవరూ శత్రువులు లేరు. ఎందుకంటే మాకు అందరూ సమానమే. మేము ఎవరొచ్చినా ప్రేయర్ చేయాల్సిందే, ఎవరొచ్చినా ప్రార్థించాల్సిందే. మా పార్టీ సిలువ పార్టీ, మా గుర్తు సిలువ గుర్తు. దృష్టిస్తారని ఇకనైనా ఒకవేళ మీ చెవుకు రాకపోతే తొందరగా మరి మున్సిపాలిటీ అధికారులకి తెలియపరుస్తారని మరి పత్తిపాడి పుల్లారావు గారికి, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి తెలియపరుస్తున్నాం. దృష్టించండి. మీ కిందున్న ఎత్తులు ఎమ్మెల్యేసి కానీ మంత్రులు కానీ వారు ఎలాగా మీకు మరి తెలియపరుస్తున్నారో, రాష్ట్ర పరిస్థితులు, మండలాల్లో ఉండి పరిపాలన, ప్రజలలో ఎలాంటి నేము మీకు మంచి పేరు తెస్తున్నారా, చెడ్డ పేరు వస్తుందా? ఒక్కసారి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ బాబు గారు గుర్తిస్తారని ఈయన ప్రార్థన, ఈ విన్నపము సైన్యములకు అధిపతుకు యెహోవా పక్షమున ఒక యాజకునిగా, ఒక దేవుని సేవకునిగా
మాట్లాడుతున్నాను, మీకు మాటలు తెలియపరుస్తున్నాము. ఒక క్రైస్తవులుగా ఈ యొక్క జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి మేము ఖండిస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితులు కలగకుండా చూసుకోవాలని, ఇళ్ళ దగ్గరికి ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు ఎలాగైతే ఉన్నారో అలాగనే పరిపాలన కూడా ఉండాలని మేము తెలియపరుస్తూ